హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు కట్ వర్క్ బ్లౌజ్కి పైపింగ్ ఎలా వేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. భుజం దగ్గర టక్స్ ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్. టక్స్ ఇచ్చుకున్న తర్వాత మనం మిడిల్కి మడత వేసుకొని గీత గీసుకోవాలి. గీత గీసుకున్న తర్వాత అక్కడ కూడా ఒక టక్ ఇచ్చుకొని ఈ బకరం ఏదైతే మనం లైనింగ్ క్లాత్కి అటాచ్ చేసుకున్నామో అది మిడిల్కి వేసుకొని భుజాలు రెండు ఒక ఈ బకరం పీస్కి కరెక్ట్గా వచ్చేలాగా చూసుకొని పిన్స్ పెట్టేసుకోవాలండి. పిన్స్ పెట్టుకున్న తర్వాత ఇది కూడా మిడిల్కి ఉన్నదో లేదో చూసుకొని పిన్ పెట్టుకోవాలి. పిన్ పెట్టుకున్న తర్వాత బకరం మీద పడకుండా పక్కకు పడేలాగా ఒక స్టిచ్ వేసుకోవాలి ఫ్రెండ్స్. నా వీడియో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి కట్ వర్క్ వచ్చినప్పుడు కూడా నీట్గా కట్ లోపల వరకు పట్టుకెళ్ళి సూది దించి పాదం ఎత్తి అప్పుడు కుట్టుకోవాలండి. సూది మాత్రం దించుకొని పాదం ఎత్తాలండి కంపల్సరీ. పాదం ఎత్తితేనే మనకు ఫినిషింగ్ అంటూ బాగా వస్తుంది. ఇప్పుడు కట్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. పావించి వదిలి అప్పుడు కట్ చేసుకోవాలి. కట్ మధ్యలో కూడా మనం కట్స్ ఇచ్చుకుంటూ కూడా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగోండి చిన్ని కట్స్ ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్. కట్స్ ఇచ్చుకుంటూ మొత్తం అంతా కట్టించుకోవాలి. కట్టించుకుంటేనే మనకి బాగా తిరుగుతుంది అనమాట. దారం లోపలికి కట్ అవ్వకుండా కట్స్ ఇచ్చుకుంటూ రావాలండి. చూడండి ఫినిషింగ్ బాగా తిరిగింది. దీని మీద ఇప్పుడు మనం పైపింగ్ వేసుకుందాం. పైపింగ్ రెడీ చేసుకుందాం అండి. ఫస్ట్ మనం పైపింగ్ ఎలాగ కుట్టుకుంటామో అలాగే ఫస్ట్ మనం పైపింగ్ కుట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఒకవైపు థ్రెడ్ పెట్టి మడత వేసుకుంటూ కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత ఇది రెండో వైపు కూడా మడత వేసుకోవాలండి. మడత వేసుకుంటే అప్పుడు మనకి కింద నుంచి పెట్టుకుంటాం కదండి పైపింగ్ అనేది, కిందకి పెట్టుకుంటూ కుడతామండి. అందుకని మనం రెండో వైపు కూడా మడత వేసుకుంటూ కుట్టేసుకోవాలి. కుట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కనుక కట్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద ఇంకో స్టిచ్ వేసేసుకుందాం. ఈ స్టిచ్ వేసుకుంటే కదలకుండా నీట్గా ఫినిషింగ్ వస్తుంది, లేకపోతే ఉగ్గులు వస్తుంది ఫ్రెండ్స్. అందుకని స్టిచ్ వేసుకుందామా. ఇప్పుడు ఏదైతే పైకి మనకి కట్ చేసిన క్లాత్ కనిపిస్తుందో అది లోపలికి పెట్టుకుంటూ మనం కుట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగోండి కట్టించుకునే చోట మనం స్క్వేర్ నెక్కి మడత పెట్టుకుంటాం కదా, అలా లోపలికి మడత పెట్టుకుంటూ కుట్టుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడైతే కట్ అనేది మనకి బాగా తిరుగుతుంది. చూడండి కట్ మడత వేసాను కదా, అదిగోండి అలా మడత వేసుకుంటే కనుక మనకి కట్ అనేది బాగా తిరుగుతుంది ఫ్రెండ్స్. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. నాకు కొద్ది బూస్టింగ్లా ఉంటుంది. మీరు లైక్ చేస్తేనే నాకు సపోర్టివ్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా నెమ్మదిగా కట్టించుకుంటూ వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. కట్టించుకుని కుట్టుకుంటూ రావాలి. నెమ్మదిగా కుట్టితేనే మనకి ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు పైన టాప్ స్టిచ్ వేసేసుకుంటే కనుక అయిపోతుందండి రెండోసారి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.